హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యూనిట్ 3 ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మీ ఎగ్జామ్‌లో స్కోరింగ్ యూనిట్ అన్నమాట. ఓకేనా? సో, ఈ స్కోరింగ్ యూనిట్ గాబట్టి దానిపైన క్లారిటీ లేకపోతే మార్క్స్ పోతాయి మీయి. సో, ఈ వీడియో చూసాక యూనిట్ 3 మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఒస్తది. ఓకేనా? సో, స్కిప్ జేయకుండా లాస్ట్ వరకు జూడండి. అలాగే ఏంటంటే ఈ వీడియోలో మనము లాంగ్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కవర్ చేస్తాము. సో, ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వెషన్స్ గాబట్టి సో, లాస్ట్ వరకు జూడండి స్కిప్ జేయకుండా. ఓకేనా? సో, ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. అప్పుడే మన ఛానెల్ నోటిఫికేషన్స్ మీకొస్తాయి. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్ చూసుకోండి. ఎక్స్‌ప్లెయిన్ ద మేనేజరియల్ యూసెస్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అలాగే ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అండ్ స్టేట్ వేరియస్ టెక్నిక్స్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, ఇక్కడ వేరియస్ టెక్నిక్స్ అలాగే మేనేజరియల్ యూజెస్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో, ఫస్ట్ మనం మేనేజరియల్ యూజెస్ చూసుకుంటే హెల్ప్స్ మేనేజ్మెంట్ అసెస్ ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పొజిషన్. అంటే ఏంటి? ప్రాఫిటబిలిటీ అండ్ ఫినాన్షియల్ పొజిషన్. బిజినెస్ ప్రాఫిట్స్‌లో ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తదనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఎయిడ్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఫోర్‌కాస్ట్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్. అంటే ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్, ఎక్స్‌పాన్షన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రిపేర్ చేయడం ఈజీ అయితదనమాట. అట్లా. థర్డ్ పాయింట్ చూసుకోండి. యూజ్‌ఫుల్ ఫర్ కంట్రోలింగ్ కాస్ట్ అండ్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి? ఎక్కువ ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయొచ్చనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే హెల్ప్స్ ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫినాన్సింగ్ డెసిషన్స్. అంటే ఏంటి? ఓన్ ఫండ్స్ వాడాలా? లేకపోతే లోన్స్ తీసుకోవాలా? అని డెసిషన్ తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ తీసుకుంటే అసిస్ట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ పొజిషన్. అంటే ఏంటి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ డెబిట్స్ పే చేయగలమా లేదా అని తెలుస్తదనమాట. అట్లా. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ పెర్ఫార్మన్స్ ఓవర్ డిఫరెంట్ పీరియడ్. అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ పెర్ఫార్మన్స్‌తో కంపేర్ చేయొచ్చనమాట ఈ ఇయర్‌ది. ఓకే. నెక్స్ట్ ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఆఫ్ ద బిజినెస్. ఏం చేస్తది? బిజినెస్ స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ ఏరియాస్ క్లియర్‌గా తెలుస్తాయన్నమాట. అట్లా. నెక్స్ట్ సపోర్ట్స్ డెసిషన్ మేకింగ్ ఫర్ ద ఎక్స్‌పాన్షన్ ఆర్ డైవర్సిఫికేషన్. అంటే ఏంటి? న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలా? లేకపోతే ఎక్స్‌పాండ్ చేయాలా? అని డిసైడ్ చేయొచ్చనమాట. ఓకే. అట్లనమాట. నెక్స్ట్ టెక్నిక్స్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి కంపారేటివ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి? 2 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ చేయగలమనమాట. సో, 2 ఆర్ మోర్ స్టేట్మెంట్స్ కంపేర్ చేయగలమనమాట. అట్లా. నెక్స్ట్ కామన్ సైజ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటి? ఈచ్ ఐటెమ్‌ని పర్సెంటేజ్ ఫార్మ్‌లో చూపించొచ్చనమాట. సో, ఏం చేయొచ్చు? ఈచ్ ఐటెమ్‌ని పర్సెంటేజ్ ఫార్మ్‌లో చూపించొచ్చు. దేంట్లో? కామన్ సైజ్ స్టేట్మెంట్స్‌లో. ఓకే. నెక్స్ట్ ట్రెండ్ అనాలిసిస్. ట్రెండ్ అనాలిసిస్ అంటే గ్రోత్ ఆర్ డిక్లైన్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేస్తదనమాట. దేన్ని? గ్రోత్ ఆర్ డిక్లైన్ ప్యాటర్న్‌ని ఐడెంటిఫై చేస్తారనమాట ట్రెండ్ అనాలిసిస్. నెక్స్ట్ రేషియో అనాలిసిస్ ఏం చేస్తది? 2 ఫైనాన్షియల్ ఫిగర్స్ మధ్య రిలేషన్ చూపిస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఓవరాల్‌గా క్యాష్ ఫ్లో అనాలిసిస్ చూసుకుంటే, క్యాష్ ఫ్లో అనాలిసిస్‌లో క్యాష్ ఫ్లోస్ అండ్ ఇన్‌ఫ్లోస్‌ని అనాలిసిస్ చేస్తదనమాట. అట్లా. సో, ఓవరాల్ కంక్లూజన్ చూసుకుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ మేనేజర్స్‌కి ప్లానింగ్, కంట్రోల్, డెసిషన్ మేకింగ్‌లో కీ రోల్ ప్లే చేస్తదనమాట. అట్లా. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూసుకుందాం. డిఫైన్ రేషియో అనాలిసిస్. ఎక్స్‌ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్ ఇన్ అనాలిసింగ్ ద ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్. అంటే ఇక్కడ చూసుకుందాం. సో, రేషియో అనాలిసిస్ అంటే చూసుకుందాం. రేషియో అనాలిసిస్ ఈస్ ద టెక్నిక్ ఆఫ్ ఫినాన్షియల్ అనాలిసిస్ దట్ ఎక్స్‌ప్రెస్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద 2 అకౌంటింగ్ ఫిగర్స్. అంటే ఏంటి? 2 అకౌంటింగ్ ఫిగర్స్ మధ్య రిలేషన్‌షిప్‌ని ఎక్స్‌ప్రెస్ చేసే ఫినాన్షియల్ అనాలిసిస్ టెక్నిక్ అన్నమాట ఈ రేషియో అనాలిసిస్ అంటే. ఓకే. సో, ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్ తీసుకుంటే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే హెల్ప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ బిజినెస్. ఏంది? హెల్ప్స్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద బిజినెస్. ఏం చేస్తది? బిజినెస్ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ చేస్తుందో తెలుస్తదనమాట. నెక్స్ట్ మెజర్స్ లిక్విడిటీ పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్. ఏం చేస్తది? షార్ట్ టర్మ్ లయబిలిటీస్ పే చేయగలమా అని తెలుస్తదనమాట. అట్లా. నెక్స్ట్ యాక్సెస్ ద ఆపరేషనల్ ఎఫిషియన్సీ అండ్ మేనేజ్మెంట్ పెర్ఫార్మన్సెస్. అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని మెజర్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకోండి. హెల్ప్స్ ఇన్ జడ్జింగ్ ద సాల్వెన్సీ అండ్ లాంగ్ టర్మ్ స్టేబిలిటీ. ఏం చేస్తది? లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్‌ని క్లియర్‌గా చూపిస్తాదనమాట. లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ స్టెబిలిటీని క్లియర్‌గా తెలుస్తదనమాట. అట్లా. నెక్స్ట్ యూజ్‌ఫుల్ ఫర్ కంపారిజన్ విత్ పాస్ట్ పెర్ఫార్మన్స్. అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్‌తో కంపేర్ చేయొచ్చనమాట పెర్ఫార్మన్స్. ఓకే. నెక్స్ట్ సిక్స్త్‌ది చూసుకుంటే ఫెసిలిటేట్స్ ఇంటర్ ఫర్మ్ కంపారిజన్. అంటే ఏంటి? అదర్ కంపెనీస్‌తో కంపేర్ చేయొచ్చనమాట. అట్లా. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్వెస్టర్ అండ్ క్రెడిటర్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఏం చేస్తది? ఇన్వెస్ట్‌మెంట్ ఆర్ లోన్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి డెసిషన్ అనేది ఈజీగా తీసుకోవచ్చనమాట. అట్లా. నెక్స్ట్ సింప్లిఫైస్ కాంప్లెక్స్ ఫైనాన్షియల్ డేటా ఇంటూ మీనింగ్‌ఫుల్ ఫార్మ్. ఏం చేస్తది? కాంప్లికేటెడ్ డాటాని ఈజీగా చూపిస్తదనమాట. ఈజీ ఫార్మ్‌లో చూపిస్తదనమాట. అట్లా. నెక్స్ట్ ఫైనల్ కంక్లూజన్ చూసుకుంటే రేషియో అనాలిసిస్ బిజినెస్ పెర్ఫార్మన్స్‌ని క్లియర్‌గా, సింపుల్‌గా, మీనింగ్‌ఫుల్‌గా అనాలిసిస్ చేసి చేయడానికి బెస్ట్ టూల్ అనమాట. అట్లా. సో, రేషియో అనాలిసిస్ దేనికి? ఈజీగా, మీనింగ్‌ఫుల్‌గా, క్లియర్‌గా, సింపుల్‌గా అనాలిసిస్ చేయడానికి
యూజ్ చేసే బెస్ట్ టూల్ అనమాట. అట్లా. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ చూసుకుందాం. సో, ఎక్స్‌ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్ విత్ ఇంటర్ప్రిటేషన్. డిస్కస్ మేనేజరియల్ యూజెస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో, ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ రేషియోస్ చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లిక్విడిటీ రేషియోస్. సో, లిక్విడిటీ రేషియోస్ అంటే ఏంటి? షార్ట్ టర్మ్ సాల్వెన్స్‌ని మెజర్ చేస్తాయన్నమాట. సో, దాంట్లో ఏమేమి ఉన్నాయి? కరెంట్ రేషియో, క్విక్ రేషియో. ఓకే. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్‌లో ఏముంటాయి? మెజర్స్ ఎర్నింగ్ కెపాసిటీ. ఏం చేస్తాయి? ఎర్నింగ్ కెపాసిటీని మెజర్ చేస్తాయి. దాంట్లో ఏమేమి ఉంటాయి? గ్రాస్ ప్రాఫిట్ రేషియో, అలాగే నెట్ ప్రాఫిట్ రేషియో ఉంటది. నెక్స్ట్ సాల్వెన్సీ రేషియో అంటే ఏంటి? మెజర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టేబిలిటీ. ఏం చేస్తది? లాంగ్ టర్మ్ స్టెబిలిటీని మెజర్ చేస్తదనమాట. దాంట్లో ఏమేమి ఉంటాయి? డెబ్ట్ ఈక్విటీ రేషియో అనేది ఉంటదనమాట. నెక్స్ట్ యాక్టివిటీ రేషియోస్‌లో ఏముంటది? మెజర్స్ ఎఫిషియన్సీ ఆఫ్ అసెట్ యుటిలైజేషన్. అంటే ఏం చేస్తది? అసెట్ యుటిలైజేషన్ ఎఫిషియన్సీని కాలిక్యులేట్ చేస్తానన్నమాట. అట్లా. దీన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి? స్టాక్ టర్నోవర్ రేషియో. ఓకే. అట్లనమాట. నెక్స్ట్ మేనేజరియల్ యూజర్ చూసుకుంటే, ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే హెల్ప్స్ మేనేజ్మెంట్ ఇన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏం చేస్తది? ప్లానింగ్ అండ్ కంట్రోల్‌లో హెల్ప్ చేస్తుందన్నమాట. అట్లా పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్‌కి ఈజీగా యూజ్‌ఫుల్ అయితదన్నమాట. అట్లా. నెక్స్ట్ ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ తీసుకుంటే ఈజీ టు కాలిక్యులేట్ అండ్ అండర్‌స్టాండ్. ఏంది? ఈజీ టు కాలిక్యులేట్ అండ్ అండర్‌స్టాండ్ అన్నమాట. కంపారిజన్‌కి యూజ్‌ఫుల్ అయితది. ఓకే. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ గూడా యూజ్‌ఫుల్ అయితది. అట్లా. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ చూసుకుంటే బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డాటా. ఏంటి? హిస్టారికల్ డాటా మీద బేస్ అవుతుందన్నమాట. అట్లా. అలాగే ఏంటి? అకౌంట్ పాలిసీస్ అండ్ ఇన్‌ఫ్లేషన్ పైన గూడా ఎఫెక్ట్ అయితదన్నమాట. అట్లా. అకౌంట్ పాలిసీస్ అండ్ ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ ఉంటదన్నమాట. అట్లా. ఓవరాల్‌గా కంక్లూజన్ తీసుకుంటే రేషియో అనాలిసిస్ యూజ్‌ఫుల్ గానీ అలోన్‌గా డెసిషన్ తీసుకోవడం డేంజరస్ అన్నమాట. అదర్స్ టూల్స్‌తో కలిపి వాడాలన్నమాట. ఇదొకటే టూల్ వాడొద్దు. వేరే టూల్స్‌తోని కలిపి మనం ఏదైనా డాటా కంక్లూజన్ కోసము వాడాలన్నమాట. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే, ఏది అనాలిసిస్ చేయాలన్నా గాని ఇంకొక టూల్ వాడాలి. ఇదొకటే టూల్ వాడితే తప్పుడు డెసిషన్స్ అనేటివి వస్తాయన్నమాట. అట్లా. ఓకే. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుందాం. షార్ట్ ఆన్సర్స్ టైప్‌లో చూసుకుంటే advantages of ratio analysis. Ratio analysis is simplifies complex financial data into meaningful information. It helps in evaluating profitability, liquidity, and solvency of a business. It facilitates comparison over time with other firms. It assists management, investor, and creditor in decision making. అంటే ఏంటి? ఫైనాన్షియల్ డాటాని సింపుల్‌గా కన్వర్ట్ చేస్తుందన్నమాట. ప్రాఫిటబిలిటీ, లిక్విడిటీ, సాల్వెన్సీ అలాగే ఇవాల్యుయేట్ చేయొచ్చన్నమాట. టైమ్ అండ్ ఫిమ్ కంపారిజన్ ఈజీగా ఉంటదన్నమాట. మేనేజ్మెంట్, ఇన్వెస్టర్స్, క్రెడిటర్స్‌కి ఇది యూస్‌ఫుల్ అయితది. అట్లా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్. సో, కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ షోస్ ఈచ్ ఐటమ్ యాస్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ ఎ బేస్ ఫిగర్. ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేటివ్ importance of each item. It facilitates comparison between the firms of the different sizes. It aids in trend and structural analysis. అంటే ఏంటి? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కామన్ సైజ్ స్టేట్మెంట్ అనాలిసిస్ ఈచ్ ఐటమ్‌ని పర్సెంటేజ్ ఫార్మ్‌లో చూపిస్తదన్నమాట. రిలేటివ్ ఇంపార్టెన్స్ తెలుస్తదన్నమాట. డిఫరెంట్ సైజ్ ఫిల్మ్స్ కంపారిజన్ పాసిబుల్ అయితదన్నమాట. అలాగే ట్రెండ్ అండ్ స్ట్రక్చర్ అనాలిసిస్‌కి హెల్ప్ అయితదన్నమాట. అట్లా. నెక్స్ట్ స్టాక్ టర్నోవర్ రేషియో చూసుకుంటే, స్టాక్ టర్నోవర్ రేషియో మెజర్స్ హౌ ఎఫిషియెంట్‌లీ ఇన్వెంటరీ ఈస్ మేనేజ్డ్. ఇట్ షోస్ ద నంబర్ ఆఫ్ టైమ్ stock is sold during a period. A higher ratio indicates efficient inventory management. It helps in avoiding overstocking and understocking. అంటే ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని మెజర్ చేస్తదనమాట ఈ స్టాక్ టర్నోవర్ రేషియో. అలాగే స్టాక్ ఎంత ఫాస్ట్‌గా సెల్ అవుతుందో తెలుస్తదనమాట. హై రేషియో ఈక్వల్స్ టు గుడ్ ఇన్వెంటరీ టూల్. అంటే హై రేషియో వస్తే గుడ్ ఇన్వెంటరీ కంట్రోల్ అన్నమాట. అట్లా. నెక్స్ట్ ఓవర్ స్టాకింగ్ అండ్ అండర్ స్టాకింగ్ అవాయిడ్ చేయొచ్చు అన్నమాట దీంతోని. ఓకే. అట్లా. నెక్స్ట్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూసుకుంటే ఏంటి? Profitability ratios measure the earning capacity of the business. They show how efficiently the firm generates profits. Example includes gross profit ratio and net profit ratio. Those ratios are important for the management and investors. అంటే ఏంటి? బిజినెస్ ఎర్నింగ్ కెపాసిటీ మెజర్ చేస్తాయన్నమాట. ప్రాఫిట్ జనరేట్ చేయడంలో ఎఫిషియన్సీ తెలుస్తది. అలాగే గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఎగ్జాంపుల్స్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వెస్టర్స్‌కి ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా. ఇదన్నమాట ప్రాఫిటబిలిటీ రేషియోస్. ఓకే. సో, ఆల్రెడీ మనం ఇప్పుడు 3 లాంగ్ క్వెషన్స్ అలాగే 4 షార్ట్ క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఈ యూనిట్‌ల నుంచి ఇవే ఇంపార్టెంట్. ఇదే కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇవే క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే యూనిట్ 3లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ పైనే క్వెషన్స్ అడుగుతాడు. ఓకేనా? సో, ఈ థియరీ పార్ట్ అయితే మనం ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. దీనిపైన క్వెషన్స్ ప్రాబ్లమాటిక్‌కి సెపరేట్‌గా వీడియోలో చేసుకుందాం మనము. అప్పటి వరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2 ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ ఆల్రెడీ మనం అప్‌లోడ్ చేసినాం.
అవి చూడకపోతే అవి చూసాక ఇది చూడండి. ఓకేనా? ఇంకోటేంటంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఉంటది. సో, వాటిలో జాయిన్ అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి ఉంటూ ఉంటాయన్నమాట. సో, ఏమైనా పీడిఎఫ్స్ ఇప్పుడు ఈ నోట్స్ పీడిఎఫ్ గాని, అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్ పీడిఎఫ్ గాని, ప్రాబ్లమాటిక్ పీడిఎఫ్స్ గాని మనం సెండ్ చేస్తామన్నమాట టెలిగ్రామ్‌లో. ఓకేనా? సో, టెలిగ్రామ్‌లో అలాగే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి ఉంటుంటాయన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.